ఈరోజు మనం పల్లీలు చేసుకుందాము. పల్లీ పట్టి అంటారు కదా, అది పల్లీలతో చేసుకుందాము. పల్లీలు బెల్లము 1 కప్పు తీసుకుంటున్నానండి. పల్లీలు బాగా ఫ్రై చేసుకుందాము. 1 కప్పు బెల్లం తీసుకుందాము. పల్లీలు ఫ్రై చేసుకుందాము. 1 కప్పు బెల్లం తీసుకుందామండి. ఒక బెల్లం కప్పు తీసుకుంటున్నాం. కప్పు బెల్లం అండి. ఇది మనం పాకం పట్టుకుందాము. చూసారు కదండి, 1 కప్పు బెల్లము. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు ఇది పాకం పెడదామండి. చూసారండి, బెల్లము తీగ పాకం వస్తుంది. ఇప్పుడు మనం పల్లీలు వేసేసుకుందాము. చూసారు కదా, తీగ పాకం వస్తుంది. ఇప్పుడు మనం పల్లీలన్నీ ఫ్రై చేసి అంత పొట్టు తీసి పెట్టాం కదా, ఇప్పుడు ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలండి. చూసారు కదా, ఇలా తీగలాగా రావాలండి. బెల్లము ఇలా దారంలాగా వస్తుంది కదా, అయిపోయినట్టు. ఇప్పుడు మనం పల్లీలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం మనము వేరే దాంట్లో వడిగట్టుకుందామండి. దాంట్లో బెల్లంలో చెత్త ఏమైనా ఉంటే పోతుంది. మనం వడిగట్టేసుకుందాం. ఇందులో జాలితో వడిగట్టేసుకుందామండి. వడిగట్టేసాక తర్వాత పల్లీలు వేసుకుందాము. ఇలా దీంట్లో వడిగట్టేసుకుందాము. చూసారు కదండి, ఫ్రెష్గా ఇందులో వడిగట్టాము. ఇప్పుడు ఇందులో పోసుకొని మళ్ళీ పెట్టేసుకొని ఇందులో వేసేసుకున్నామండి. ఇప్పుడు పల్లీలు ఇది వేసేసుకుందామండి. పల్లీలు ఇప్పుడు ఈ పల్లీలన్నీ వేసేసుకుందామండి అందులో. కలుపుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసాము. దీన్ని కింద పెట్టుకొని బాగా కలుపుతామండి. కొంచెం గోరెచ్చగయ్యాక ఉండలు పట్టుకోవాలండి. చాలా బాగుంటుంది. పల్లీలన్నీ ఇప్పుడు ఇందులో ఈ ప్లేట్ మీద వేసుకుందామండి. వేసుకొని ఇలా సాఫ్ట్గా చేసుకుందాము. ప్లేట్ మీద వేసుకున్నాక చూద్దాం. చూసారండి, ఇలా దీనిపైన వేసాను. చల్లగయ్యాక మనం తీసుకుందామండి. చూసారు కదా, చిక్కీ ఈజీ అండి, చాలా ఈజీ. అది పల్లీలు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఎంత తీసుకున్నామో అంత కప్పు బెల్లం తీసుకోవాలి. 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇంకా అది పాకం వచ్చాక ఈ పల్లీలు ఫ్రై చేసినవి పొట్టు తీసేసి బాగా చెరిగేసి పొట్టంతా పల్లీలు వేసుకోవాలండి. అంతే, పాకంలో వేసుకొని ఒక 2 మినిట్స్లో తీసేయాలి. తీసి ఇలా ప్లేట్ పైన వేసుకోవాలి. వేసుకొని ఇది కొంచెం చల్లగయ్యాక తీసుకొని తినాలి. అంతే, క్రిస్పీగా ఉంటుంది చిక్కీ పల్లి పట్టి. చల్లగయ్యాక చూద్దామండి. చూసారు కదండి, చిక్కీ డ్రై అయిపోయిందండి. పోసాము.
చాలా గట్టిగా ఉందండి చిక్కీ. కొంచెం వేడిగానే ఉంది. చిక్కీ అండి, ఎమ్మి ఎమ్మి చిక్కీ రెడీ అండి. చిక్కీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి తినండి, ఎలా ఉందో చెప్పండి. ఎమ్మి ఎమ్మి చిక్కీ రెడీ అండి. చూసారు కదండి, చిక్కీ రెడీ అండి. ఎమ్మి చిక్కీ రెడీ అండి. ఇంకా ఇది కొంచెం వేడిగా ఉంటుంది, కొద్దిగా తీసాను. నైఫ్తో కట్ చేసి తీసుకోవాలి. కొంచెం చల్లగా అయితే ఇది వచ్చేస్తుందండి అట్లానే. థ్యాంక్ యూ.